ఎటు చూసినా సంప్రదాయ హస్తకళలు, చూడముచ్చటైన ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలు, మదిని దోచేసే చేనేత వస్త్రాలు, పల్లె వాతావరణం. సాధారణంగా శిల్పారామాలు అంటే గుర్తొచ్చే వివే. వీటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అదిరిపోయే ప్లాన్తో ముందుకెళ్తోంది. కేవలం పండగలప్పుడే కాదు, ప్రతిరోజు పర్యాటకులను రప్పించేలా శిల్పారామాలను ఎకో టూరిజం ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసేలా అడుగులు వేస్తోంది. కళాకారుల సంక్షేమానికి సైతం దోహదపడేలా కార్యాచరణ రూపొందించింది. శిల్పారామాల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కడప, పుట్టపర్తి, పులివెందుల, తిరుపతి, అనంతపురం, విజయనగరం, విశాఖ, గుంటూరు, కాకినాడల్లోని శిల్పారామాల్లో కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. స్థానిక కళలు, జానపద సంప్రదాయాలను ప్రతిబింబించేలా శిల్పారామాలను ఆధునికీకరిస్తుంది. పిల్లలకు వినోదాన్ని పంచేలా ఆట స్థలాలు, సాంస్కృతిక వేదికలు, హస్తకళల ప్రదర్శనా కేంద్రాలు, ఫుడ్ కోర్ట్లను అప్గ్రేడ్ చేస్తున్నారు. ఏడాది పొడవునా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తిరుపతి శిల్పారామాన్ని అంతర్జాతీయ స్థాయి ఏకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పెంచేలా మెటల్ స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు, విలేజ్ మ్యూజియం, ఓపెన్ ఎయిర్ థియేటర్, పచ్చదనంతో పాటు బోటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, రాయచోటిల్లో కొత్త శిల్పారామాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ 9 శిల్పారామాల్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి గత 1.5-2 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరిగినాయి. ఎల్ఈడి ఇల్యూమినేషన్ పెంచాం. ఎవ్రీడే ఈవినింగ్ మ్యూజిక్ ప్లే అవుతుంది. షార్ట్ వీడియోస్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఏటికొప్పాక, కొండపల్లి ఇలాంటి మేకింగ్ వీడియోస్కి సంబంధించినటువంటి షార్ట్ వీడియోస్ని మ్యాండేటరీ చేసాం. అట్లాగే ఎవ్రీ వీకెండ్లో కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఈ కూచిపూడి, భరతనాట్యాలు ఇంతకుముందు అప్పుడప్పుడు జరిగేవి, అట్లా కాకుండా ఎవ్రీ వీకెండ్లో కూడా మ్యాండేట్ చేయడం జరిగింది. తిరుపతి శిల్పారామంలో మనకున్నటువంటి ప్లేస్లో ఆల్రెడీ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియంని ఇంకా మరింత ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక 15 లక్షల రూపాయలు శాంక్షన్ కోసం సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. రాగానే ఇంకా ఆ మ్యూజియంని మరింత బెటర్ వేలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్స్కేపింగ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ప్రతిపాదనలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 నెలల్లో గణనీయమైనటువంటి ప్రగతి అక్కడ తిరుపతిలో కనిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని పొన్నాటిది ఒకటి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. శిల్పారామాల సేవలను పర్యాటకులకు చేరువ చేసేందుకు అధికారులు టెక్నాలజీని జోడిస్తున్నారు. అధికారిక వెబ్సైట్ను మొబైల్ ఫ్రెండ్లీగా అప్డేట్ చేస్తున్నారు. హస్త కళాకారుల ఆర్థికాభివృద్ధికి శిల్పారామాలు కీలక వేదికలుగా మారేలా కళాకారులను నేరుగా కొనుగోలుదారులతో అనుసంధానం చేస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కేలా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ వస్తే అంటే ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి చాలా మంచి రిప్రజెంటేషన్ దొరుకుతుంది. పర్టికులర్లీ అక్కడ ఉన్నటువంటి వీవర్ కమ్యూనిటీకి హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్ని మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ప్రమోట్ చేసుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ తోటి వస్తే కనుక ఈ ఎక్స్పోస్ కూడా మరిన్ని పెరుగుతాయి. బయట మార్కెట్లో దొరకనటువంటి మాస్టర్ పీసెస్ అన్ని కూడా అక్కడ దొరకడానికి మంచి అవకాశం ఉంటుంది. ఈ వెబ్సైట్ని చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాబోయే 1 మంత్లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. శిల్పారామాలు సరికొత్త హంగులతో రూపాంతరం చెందుతుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో శిల్పారామాల విస్తరణ, ఆధునిక సౌకర్యాల కల్పన, హస్తకళ వారికి ప్రోత్సాహం అందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శిల్పారామాల్ని కేవలం కళా ప్రదర్శనలుగా మాత్రమే కాకుండా పర్యాటక కేంద్రాలుగా, ఉపాధి అవకాశాలను కల్పించే ప్రదేశాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది. కెమెరా పర్సన్ శేషుబాబుతో వర్షిత, ఈటీవీ న్యూస్, విజయవాడ.